భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ గవాయ్ సోమవారం ఒక పిటిషన్ విచారణ సందర్భంలో కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రపతి నిర్వహణలోకి పోవాలని కోరుతున్న పిటిషన్ అది. ఆర్టికల్ 355 ప్రకారం నివేదిక తెప్పించుకోవాల్సిందిగా రాష్ట్రపతికి చెప్పండి అంటూ విష్ణుశంకర్ జైన్ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయోధ్య నుంచి జ్ఞానవాపి వరకు తన పిటిషన్లతో న్యాయస్థానాల్లో పలు విజయాలు సాధించి పెట్టిన ఈ సుప్రీంకోర్టు న్యాయవాది ఎంత సుప్రసిద్ధుడో తెలిసిందే. ఈ పిటిషన్ చూడగానే జస్టిస్ గవాయ్కు మన ఉపరాష్ట్రపతి కళ్లలో మెదులుంటారు. మీరేమో రాష్ట్రపతికి చెప్పాలంటూ నేరుగా ఇలా మాండమసి ఓమంటారు. మేము మరోపక్క పార్లమెంటరీ కార్యనిర్వాహక విధుల్లో జోక్యం చేసుకుంటున్నామని మాటలు పడుతున్నామన్నది గవాయ్ వ్యాఖ్యల సారాంశం. రాష్ట్రపతికి చెప్పగలిగేంత వాళ్లం కాదు అని సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించి ఉంటే ఆ రాష్ట్రానికి గతంలో గవర్నర్గా వ్యవహరించిన జగదీప్ ధంకర్ సంతోషించేవారా అన్నది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించినందుకు సుప్రీంకోర్టును తప్పుబడుతూ ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. ఆయన తన హోదాకు తగని రీతిలో మాట్లాడారని సామాన్యులకు సైతం అనిపించింది. వాళ్లే శాసనకర్తలు, వాళ్లే తీర్పరులు, వాళ్లే కార్యనిర్వాహకులు, సమస్తం వాళ్లే. ఇక్కడి చట్టాలు మాత్రం వాళ్లకు వర్తించవు, ఎందుకంటే వీటన్నిటికీ అతీతులు వారు అంటూ న్యాయమూర్తులను విమర్శించారు జగదీప్ ధంకర్. సుప్రీంకోర్టును సూపర్ పార్లమెంటుగా, ఆర్టికల్ 142ను దాని అమ్ముల పొదిలో ఉన్న న్యూక్లియర్ మిసైల్గా అభివర్ణించడం ఆయన స్థాయికి తగినట్టుగా లేదు. న్యాయశాస్త్రం చదువుకున్న వ్యక్తి కనుక ఆయన తన అభిప్రాయాన్ని గౌరవప్రదంగా వెలిబుచ్చవచ్చు. అసమ్మతిని, విమర్శను నిర్మాణాత్మకంగా చేయవచ్చు. కానీ ఆయన వాడిన భాష వల్ల ఇంకా ఆయన్ను పక్షపాతాలు, విధేయతలు వీడలేదన్న భావన కలిగింది. విషయం పక్కకు పోయి ఆయన రాజకీయ ప్రస్థానం, ఎదిగి వచ్చిన క్రమం ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మోదీ తెచ్చిన ఎన్జేఏసీని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఎంపీలంతా చేష్టలుడిగి చేతలు కట్టుకుని కూర్చున్నారంటూ ఈ మధ్యనే వారిని రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతం జరగగానే కొద్ది గంటల్లోనే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులను ఇంటికి పిలిపించుకుని మరీ ఎన్జేఏసీ మీద చర్చించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన వర్మ ఉదంతాన్ని ఆయుధంగా వాడి మరీ అక్కసు తీర్చుకున్నారు. వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద అంశాల మీద సుప్రీంకోర్టు స్టే విధించే అంశాలు కనిపిస్తున్నందువల్లే అధికార పక్షం నుంచి సుప్రీంకోర్టు మీద పై స్థాయిలో ఎదురుదాడి జరుగుతోందని విపక్ష నేతల ఆరోపణ. గవర్నర్లు సరే, రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని ఉపరాష్ట్రపతి అభ్యంతరం. విపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఏమీ తేల్చకుండా బిల్లులను నిరవధికంగా తొక్కిపెడుతున్నారు కనుక అక్కడి ప్రభుత్వాలు సుప్రీంకోర్టును శరణుజొచ్చవలసి వస్తున్నది. కోర్టు కూడా ఏళ్ల తరబడి హితవులు చెప్పి ఫలితం లేకపోవడంతోనే ఈ గడువులు విధించాల్సి వచ్చింది. అసెంబ్లీ రెండో మారు ఆమోదించిన బిల్లులను సైతం తమిళనాడు గవర్నర్ అతి తెలివిగా రాష్ట్రపతికి పంపితే అక్కడ కూడా అవి కదలకుండా ఉండిపోతే ఏం చేయాలి? రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన గవర్నర్లు గాడి తప్పినప్పుడల్లా రాష్ట్రపతి మందలిస్తూ ఉంటే అసలు ఈ కేసులే ఉండవు. ఒక బిల్లు గవర్నర్ దగ్గర ఎంతకాలం ఉండాలి, రాష్ట్రపతికి ఏ దశలో నివేదించాలి అన్నది రాజ్యాంగం స్పష్టంగా చెప్పని కారణంగా దానిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న వారు ఇప్పుడు కాలపరిమితి విధించినందుకు న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతున్నారు. రాజ్యాంగ మూలస్తంభాలు 3 సమన్వయంతో, సహకారంతో, పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరిమితులు, పరిధులకు సంబంధించి ఘర్షణ తలెత్తడం కొత్తేమీ కాదు. కానీ వాటిని సరిదిద్ది తిరిగి పట్టాల మీద ఉంచాల్సిన అత్యున్నత స్థాయి వ్యక్తులే చర్చకు కాక రచ్చకు దారితీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రతి వ్యవస్థ లక్ష్మణ రేఖ దాటకుండా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.